ఓకేనా? బలం దైవ బలం తదేవ లక్ష్మీ పదేతే గ్రీగం స్మరామి అయితే గ్రీగం ఓకేనా? నాలుస్తు ధ్రువందే రాజావరణ ధ్రువందే బృహస్పతి చూడనా ప్రసన్న మూడు బ్యాంకుల్లో కూడా కలిపి చేస్తున్నాం ఇది. ఇది రైతుల బ్యాంకు గానే గత 100 సంవత్సరాలుగా సొసైటీలో అందరికీ తెలుసు. కానీ గత 2 సంవత్సరాలుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంస్కరణల వల్ల ఈ రోజు మేము డాక్రా మహిళలకు అందరికీ కూడా రుణాలు ఇవ్వగలుగుతున్నాము. మీరు తీసుకుంటే ఇప్పుడు అంతా వైఎంఆర్ కాలనీలో తీసుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా బ్రాంచ్ బిఎస్ కాలనీ 2 బ్రాంచ్లు మనకు ప్రొద్దుటూరులో ఉన్నాయి. సో ఆ బ్రాంచ్లలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ త్వరలో చెక్ ఇవ్వడం కూడా గౌరవ శాసనసభ్యులు గారిచే జరుగుతుంది. నిజంగా మీరందరూ వచ్చిన తర్వాతే మా బ్యాంకులు కూడా కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా అక్కజమ్మలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసింటారు, మీరు వచ్చిన తర్వాత మాకు బంగారు రుణాలు కానీ, ఇంకా హౌసింగ్ లోన్స్ కానీ, ఇంకా మిగతా అన్ని లోన్స్ కూడా పెరగడం జరుగుతోంది. అంటే ఇది రైతుల బ్యాంకు. ఇక్కడ అన్ని రుణాలు మేము కమర్షియల్ బ్యాంకులలో ఏమేమి రుణాలు ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. కొత్తగా మేము ఇవి పిల్లలకు కూడా ఇవి అకౌంట్లు డిపాజిట్లు ఇవి చేసుకోవడానికి స్టార్ట్ చేశాము. సో మీ పిల్లలు కూడా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు పొదుపు అలవాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొని వస్తున్నాము. అంతకు 5 రెట్లు వాళ్ళ చదువుల కోసము రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రైతన్నల పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మేము బ్రాంచ్ లో వాళ్ళ షూరిటీ అంటే వాళ్ళు భూమి ఉన్న రైతన్నలకు కూడా మేము రుణాలు ఇవ్వగలుగుతున్నాం. మీరు కమర్షియల్ బ్యాంక్ లో వెళ్తే వాళ్ళు ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్స్, కానీ ఒక్క భూమి మీద కోఆపరేటివ్స్ ఈ సహకార సంఘాలు మాత్రమే భూమి విలువతో సమానంగా మేము రుణాలు ఇవ్వగలుగుతున్నాము. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాబార్డు వారి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. బ్యాంకులు లాగా పనిచేయాలని, కంప్యూటరైజేషన్ కూడా త్వరలో ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే చూస్తున్నారు కంప్యూటరైజేషన్. మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఇండియా వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 60% ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% వరకు అన్ని మనము చేసుకోగలుగుతున్నాం కంప్యూటరైజేషన్ కి కూడా. సో ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము అవినీతి లేకుండా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా కూడా మేము రుణాలు ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ డైరెక్టర్స్ అని కూడా పెట్టారు. అంటే బ్యాంకులో అవన్నీ ఒక పద్ధతిగా జరగాలి అని కొత్తగా కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు. బ్యాంకులని ఒక్కొక్క డిసిసిబి ఎలా పనిచేస్తుంది, జిల్లాలో ఎలా పనిచేస్తుంది స్వయంగా రివ్యూ చేస్తూ బ్యాంకులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా ప్రొద్దుటూరులో అందరికీ ట్రాక్టర్లు అందజేయడం జరిగింది. సో ఇవన్నీ మనము రైతన్నలకు చేసే మేలు. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతన్న సుఖంగా ఉంటేనే మనకు కూడా ఒక 4,000 మనం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. సో ఇవన్నీ కూడా అన్ని సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రాగలుగుతున్నారు. అలాగే మేము బ్రాంచ్లలో ఈ మధ్య ఈ స్టాంపింగ్ అని కూడా స్టార్ట్ చేసామండి. త్వరలో రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కూడా అందించగలుగుతాము. సో ఇవన్నీ కొత్త సంస్కరణ. అంటే మీరు ఏదైనా స్టాంపు పేపర్లు భూమి అమ్మకము కొనుగోలు ద్వారా అప్పుడు ఏమైనా కావాలంటూ కూడా మీకు స్టాంపు పేపర్లు కూడా బ్యాంకులోనే అందుబాటులో ఉంచుతున్నాము. త్వరలో రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇప్పుడు గోడౌన్లు మనం చూసుకుంటే మన రైతన్నలు పండించిన పంటకు సరైన ధర వచ్చే వరకు వాళ్ళు ఒక స్థలంలో నిల్వ చేసుకోవాలి. మొత్తం జిల్లా మొత్తానికి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఒక 18 గోడలకు పర్మిషన్ ఇచ్చారు. అందులో ఇప్పట్లో జిల్లాలో ఒక 7-8 దాకా అన్ని కంప్లీట్ పూర్తి అయిపోయాయి నిర్మాణాలన్నీ కూడా. సహకార బ్యాంకులు కానీ సంస్థలు కానీ డిసిసి బ్యాంక్ కానీ ఏదైనా ధనవంతుల కోసమే పుట్టినాయి బ్యాంకులు అనే అభిప్రాయంలో నుంచి మళ్ళాంటి పేదవారి కోసం, సంసారాన్ని చక్కబెట్టే గృహుల కోసం,
మన బిడ్డల భవిష్యత్తు కోసం, రైతన్నల కోసం, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే కష్టజీవుల కోసం, ఒక్కరేమిటి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధిని సాధించే దానికోసం ఈ సంస్థలు మీకోసమే తలుపులు తెరిచి ఉండాలన్న సత్యాన్ని ముందు మీరు గ్రహించాల. ఇది బాగా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ బ్యాంకుతో సంబంధాలు కొనసాగించండి. బ్యాంకులు చక్కగా ఉపయోగించుకోండి. శ్రమను నమ్ముకోండి, పొదుపు చేసుకోండి, బ్యాంకులను ఉపయోగించుకోండి. ఆ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా రైతన్నుల కోసం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా వ్యవసాయానికి సంబంధించి 13,500 రూపాయలు పంట పెట్టుకోవడానికి సహాయం చేస్తుంది. మీ పంటకు భద్రత ఉంది. మీ పంట ఇక్కడ దాచుకున్నప్పుడు మీరు కావాల్సిన రుణాలు తీసుకోవచ్చు. అందుకు సంబంధించిన రుణాలు చెల్లించినప్పుడు వడ్డీ లేకుండా చెల్లించే సౌలభ్యాన్ని ఇస్తా ఉన్నారు. మద్దతు ధర వచ్చేంత వరకు మీ పంట క్షేమంగా ఇక్కడ ఉంటుంది. మద్దతు ధర వచ్చినప్పుడే మీరు అమ్ముకునే సౌలభ్యం జరుగుతుంది. ఈ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని ఆర్థికంగా మీరు అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా అభివృద్ధి అనేది, ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి అనేది నిన్నటి కంటే ఈ రోజు బాగుండడం తల్లి. నిన్నటి కంటే ఈ రోజు బాగుండడమే అభివృద్ధి. ఈ రోజు కంటే రేపు బాగుండాలనే విశ్వాసంతో జీవించడమే, అందుకోసం శ్రమించడమే అభివృద్ధి. ఆ అభివృద్ధిని ప్రతి ఒక్కరం, నీవు గాని నేను గాని ప్రతి మనిషి కూడా విశ్వసనీయతతో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధిని సాధించి అందమైనటువంటి తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.